ఇంకా వాళ్ళు మళ్ళీ నా వైపే చూస్తూ ఉన్నారు. ఏ వేరియేషన్స్ చేపియాలో అర్థం కాక డ్యాన్స్ చేయించడం స్టార్ట్ చేశా. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. గైస్, మనం ఈరోజు కూడా పనికి వెళ్తున్నాము. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేశాం కదా. ఈరోజు వచ్చేసి ఎరువులు పోయడానికి అనమాట. చూద్దాం ఈరోజు పెయిన్స్ వస్తాయా లేదా. మళ్ళీ లైట్గా పెయిన్స్ అయితే ఉన్నాయి, బట్ ఎక్కువ లేవు. మొన్న 3 days లెగ్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. లెగ్ వర్కౌట్ చేసినా కదా, అప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పర్లేదు. నేను అంతసేపు వర్క్ చేసినా కూడా లైట్గా పెయిన్స్ అనిపించాయి. ఇప్పుడు నేను, సంతోష్, ఇంకా అజయ్ రావాలి. అజయ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అందరూ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ వర్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఈ ఎరువుని సీనమ్మ చెట్లకు వేయాలి. గాయస్, ఈరోజు మన వర్క్ కొండకి కొంచెం పక్కన, కొండ కాదు గట్టు అంట, గట్టే కదా, ఇదంతా గట్టు అంట. సో ఈ గట్టు దాటుకున్న తర్వాత ఒక చెరువు వస్తుంది. చెరువు తర్వాత కొండ అయితే వస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఈ గట్టుకు దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఎరువు మస్తూ ఉన్నాము. 2 కుప్పలు అయిపోయినాయి, ఇంకొకటి ఉంది. అజయ్ అదేనా లాస్ట్? ఇంకొకటి ఉందా? అన్న పయదే వంగంగ పయదే, అన్న పయదే వంగంగ పయదే. ఇంకా 3 ఉన్నాయా? ఇది అయిపోయిన తర్వాత ఇంకా 2 ఉంటాయి. సో ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని మనం అయితే ఇంటికి వెళ్ళాలన్నమాట. ఈరోజు వర్క్ దగ్గర కొంచెం లేట్ అయింది. ఇంకా ఇంటికి రాగానే వీడియో ఎడిట్ చేసి యూట్యూబ్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను. ఈరోజు మనకు జిమ్ ఉంది. సో ఇప్పుడు జిమ్కి అయితే వెళ్ళిపోతాము. గాయస్, ట్రైపాడ్ పట్టుకుని వస్తూ ఉంటే పిల్లలంతా వెనకాల వస్తూ ఉన్నారు. వాళ్ళు షూటింగ్ అనుకుని చేస్తున్నారు. ఏరా, జిమ్ చేయాలి. ఇక్కడికి వచ్చితే చేయవా? నువ్వు చేస్తావా? నువ్వురా, ఏమి, ఎందుకు చేయవు? నేను చెప్తాను ఎట్ట చేయాలో. తెలీదా? జిమ్ అంటే కండలు పెంచేదానికి. చేస్తావా? చేద్దులే. నువ్వా అన్నా పోయి, నీకు నేనా బావ కదా. నువ్వు చేస్తావా? అంటావు, ఆహా అంటావు. ఒక్కటి చెప్పు. ఏమి, నేను చెప్తాలే. ఏం మధు, నువ్వు చేయవా? నేను చెప్తారా? భయం ఎందుకో? ఏరా, నువ్వు కూడా చేయాలా? నువ్వా చేయాలా? సరే కానండి. అయితే ఈరోజు నాతో పాటు మా అన్న కూడా వచ్చాడు. ఇద్దరం కలిసి జిమ్ చేయబోతున్నాం. ఫస్ట్ వార్మప్తో స్టార్ట్ చేసాం. నేను చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి సంబంధమే లేదు. వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ చెప్పి ఇంకా నా వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళు మళ్ళీ నా వైపే చూస్తూ ఉన్నారు. ఏ వేరియేషన్స్ చేపియాలో అర్థం కాక డ్యాన్స్ చేయించడం స్టార్ట్ చేశాను. ఇంకా డ్యాన్స్ చాలే అని నేను వర్కౌట్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. వాళ్ళకి బొమ్మలు ఉంటే ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారు.